ఫుట్బాల్ వరల్డ్ లో పోర్చుగల్ కథ ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు స్పెయిన్ చేతిలో 0-1 గోల్స్ తేడాతో ఓడింది. దీంతో నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్ కు అడ్వాన్స్ అయింది. డల్లాస్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడిన నిర్ణీత టైంలో ఒక్క గోల్ కూడా రికార్డ్ కాలేదు. దీంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు వెళ్లింది. ఈ టైంలో ఎక్స్ట్రా ప్లేయర్గా బరిలోకి దిగినటువంటి మికెల్ మెరానో కీలక గోల్ చేసి స్పెయిన్కు ఆధిక్యాన్ని అందించాడు. ఇక ఫెరాన్ టోరెస్ అందించిన అద్భుతమైన పాస్ను మెరానో సద్వినియోగం చేసుకుని గోల్గా మలిచాడు. ఆ గోల్తో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా మిగిలిన సమయంలో పోర్చుగల్ స్కోర్ను సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విక్టరీతో స్పెయిన్ ప్రస్తుత ప్రపంచ కప్లో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా తన అద్భుతమైన డిఫెన్సివ్ రికార్డును కొనసాగించింది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ అమెరికా లేదా బెల్జియంతో తలపడనుంది. ఫుట్బాల్ వరల్డ్ లో పోర్చుగల్ కథ ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు స్పెయిన్ చేతిలో 0-1 గోల్స్ తేడాతో ఓడింది. దీంతో నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్ కు అడ్వాన్స్ అయింది. డల్లాస్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడిన నిర్ణీత టైంలో ఒక్క గోల్ కూడా రికార్డ్ కాలేదు. దీంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు వెళ్ళింది. ఈ టైంలో ఎక్స్ట్రా ప్లేయర్గా బరిలోకి దిగిన మికెల్ మెరానో కీలక గోల్ చేసి స్పెయిన్కు ఆధిక్యాన్ని అందించాడు. ఇక ఫెరాన్ టోరెస్ అందించిన అద్భుతమైన పాస్ను మెరానో సద్వినియోగం చేసుకుని గోల్గా మలిచాడు. ఇక ఆ గోల్తో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా మిగిలిన సమయంలో పోర్చుగల్ స్కోర్ను సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విక్టరీతో స్పెయిన్ ప్రస్తుత ప్రపంచ కప్లో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా తన అద్భుతమైన డిఫెన్సివ్ రికార్డును కొనసాగించింది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ అమెరికా లేదా బెల్జియంతో తలపడనుంది.